తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నించడం వివాదాస్పదమైంది. కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించి ఆ స్థానంలో కొత్త లోగో ఆవిష్కరించాలని తొలుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. దీనిపై పెద్ద చర్చ జరగడంతో లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. అయితే రాజముద్రను రేవంత్ సర్కార్ ఎందుకు తొలగించాలని భావించింది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? అసలు రాజముద్ర మార్పు వెనుక రేవంత్ రెడ్డి రాజకీయం ఏంటన్న చర్చ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నాలు సాగుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మార్క్ లేకుండా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన ముద్ర వేసే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా దీనిపై కసరత్తు చేసిన అధికారిక గీతాన్ని ప్రజల ముందుకు తేలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిమీద శ్రద్ధ పెట్టారు. అందశ్రీ ఎప్పుడో రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని కొన్ని మార్పులతో అధికారిక గీతంగా ఆవిష్కరించబోతున్నారు. అయితే సంగీత దర్శకుడు కీరవాణితో ఈ బాధ్యతలు అప్పగించడం రాష్ట్రంలో పెద్ద రచ్చయింది. తెలంగాణ గాయకులు, కళాకారుల నుంచి తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. అయినా ఈ విషయంలో తాను తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి తేల్చేశారు. ఈ చిచ్చు చల్లారక ముందే రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు అంశం మరోసారి అగ్గికి ఆజ్యం పోసింది. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయంటూ దాన్ని సమూలంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చార్మినార్, కాకతీయ కళా తోరణాలతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించింది. అయితే అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం ఉండాలని తీర్మానించారు. ఈ మేరకు రాజముద్రలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించి రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు తీసుకొచ్చారు. ఇలా సిద్ధం చేసిన రాష్ట్ర చిహ్నాన్ని ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న విడుదల చేయాలని తొలుత ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ రాజముద్రలో అమరుల స్థూపం, వరి కంకులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. 3 సింహాల గుర్తును లోగోకు జత చేశారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఆకుపచ్చ రంగులో ఉండగా కొత్త లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులున్నాయి. అటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులతో కలిసి చార్మినార్ కు చేరుకుని నిరసన తెలిపారు. హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చార్మినార్. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షించే చారిత్రక కళారూపం. ఇదేదో ఒక రాజ్యానికి ప్రతీకగా, ఒక రాజు కీర్తికి గుర్తుగా జరిగిన నిర్మాణం కాదన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం చార్మినార్ ను రాచరికపు ఆనవాలుగా చూడటం అందరినీ ఆవేదనకు గురిచేస్తుందన్నారు. कि क्या लगाना चाहिए लोगों में और क्या नहीं लगाना चाहिए. तेलंगाना की जो विरासत है, तेलंगाना की जो रिच हिस्ट्री है, इसकी पहचान हैदराबाद है और हैदराबाद की पहचान और हैदराबाद की निशान और हैदराबाद की शान चारमीनार है. इसलिए मैं डिमांड करना चाहता हूँ इस हुकूमत से कि आप जल्दबाजी में ऐसे फैसला ना लें जिससे आवाम को और उनकी जो फीलिंग्स हैं उनको तकलीफ हो सकती है. आप काम करें आवाम के लिए, ऐसे काम करें जो आपने वादा किया 420, वो 420 हामियों को, 420 एश्योरेंसेस को इम्प्लीमेंट करने की कोशिश करो और जिस हद तक हो सका भलाई करने की कोशिश करो, अच्छाई करने की कोशिश करो. थैंक यू. కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్లుగా కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. లోగోలో చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమే అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
కాకతీయ తోరణంలో కాకతీయుల పాలన వైభవం బుట్టిపడుతుంది. ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్పే 4 పిల్లర్లు, చివరి 2 పిల్లర్ల మీద ఇరుపక్కల గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దాని పక్కన తలపైకెత్తిన మొసలి జలకళకు 2 హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు, హంస కింద ఇరువైపులా చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్టికి, మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి, కింది భాగాన బోర్లించిన 7 పూర్ణ కుంభాలు గ్రామ దేవతలకు ప్రతిబింబాలని చరిత్రకారులు చెప్తున్నారు. కాకతీయుల కాలం నాటి వివిధ అంశాలను ప్రతిబింబించే చిహ్నాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజముద్రలో పొందుపరిచింది. అయితే సమ్మక్క సారలమ్మలపై యుద్ధం చేసి కాకతీయుల రాచరికాన్ని ప్రదర్శించారని, రాజముద్రలో అవే ఆనవాళ్లు కనపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయగా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాల వెనక భారీ స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మాట వినిపించకుండా చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి టీఎస్ ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. తెలంగాణలో జిల్లాల సంఖ్య నాడు 10 ఉండగా కేసీఆర్ హయాంలో 33కి పెంచారు. అయితే రేవంత్ రెడ్డి 33 జిల్లాలను 17కు కుదించబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడంతో పాటు సంక్షేమ పథకాల పేర్లు కూడా దాదాపుగా మార్పు చేసే దిశగా కసరత్తు జరుగుతోందంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల పేర్లను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. దాంతో పాలనలో బీఆర్ఎస్ మార్క్ లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాక స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కో మార్పు తెరపైకి రానున్నట్లు సమాచారం. ఏడాది చివర్లోగా ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తాయనే చర్చ సాగుతోంది.